హాయ్ అండి. ఈరోజైతే నేను ఇంట్లో కరాచీ హల్వా అయితే తయారు చేస్తున్నానండి. ఇంటికి ఎవరైనా సడెన్‌గా బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు మనం స్వీట్ చేసి ఇవ్వడానికి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. కేవలం 2 ఇంగ్రీడియెంట్స్‌తో కరాచీ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసి డ్రై ఫ్రూట్స్‌ని అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. బాదం మరియు కిస్మిస్‌ని. అండ్ అదే ప్యాన్‌లో 1 కప్పు వరకు పంచదారనైతే తీసుకున్నాను. ఏ కప్పుతో పంచదార తీసుకున్నానో అదే కప్పుతో వాటర్‌నైతే పోసి పంచదార అంతా కరిగేంత వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ విధంగా బాయిల్ చేయాలి. ఇప్పుడు పంచదార కరుగుతున్న టైంలో 1 కప్పులో కార్న్ ఫ్లవర్‌ని అయితే తీసుకొని ఉండలు లేకుండా వీటిని వాటర్ పోసి కలుపుకుంటున్నానండి. ఇక్కడ మనకి పంచదార అయితే కరిగిపోయింది పూర్తిగా. సో, ఇప్పుడు ఈ కరిగిన పంచదారలో ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లవర్‌ని అయితే వేసి కలుపుతున్నాను. ఎప్పుడైనా కార్న్ ఫ్లవర్ వేసిన తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలి. లేదంటే ముద్ద కట్టేస్తది. సో, ఇందులోనే కలుపుతూ ఇది కాస్త పేస్ట్ అవుతున్న టైంలో కలర్ కోసమని నేను ఫుడ్ కలర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. మరియు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్‌ని కూడా వేసి బాగా కలుపుతున్నాను. మనకి ఫైనల్‌గా అయితే కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో దించే ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక బౌల్‌లోనికి దీన్ని తీసుకొని 5-10 మినిట్స్ వరకు చల్లారి పెట్టాలన్నమాట. సో, 5-10 మినిట్స్ తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత ఏదైనా ప్లేట్‌లోనికి తీసి మనం పీసులుగా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ.